హాయ్ హలో నమస్తే, నేను మీ వాసుదేవన్. 57 సెగ్మెంట్ల మీద తెలుగుదేశం ఏమనుకుంటుంది? బీజేపీ కలిసి వస్తే బీజేపీకి ఎన్ని ఇవ్వాలనుకుంటుంది, తాను ఎన్ని కంటెస్ట్ చేయాలనుకుంటుంది. అలాగే ఎంపీ సెగ్మెంట్లు జనసేనకు ప్రకటించిన 3 పోను మిగిలిన 22 చోట్ల బీజేపీకి ఎన్ని ఇవ్వాలనుకుంటుంది, తాను ఎన్ని కంటెస్ట్ చేయాలనుకుంటుంది. ఈ ఈక్వేషన్స్ మీద ఎప్పటికి క్లారిటీ వస్తుంది? మరో 2-3 రోజుల్లో క్లారిటీ వస్తుంది. బీజేపీ ఒక పక్క మనకు తెలిసిన విషయమే, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఒక్కొక్క నియోజకవర్గానికి 4 చొప్పున, అలాగే 25 పార్లమెంట్ సెగ్మెంట్లకి ఒక్కొక్క నియోజకవర్గానికి 8 మంది చొప్పున క్యాండిడేట్స్ని రెడీ చేసి పెట్టుకుంది. ఆ విషయాన్ని పురంధేశ్వరి గారే అధికారికంగా ప్రకటించారు. అంటే బీజేపీ ఇఫ్ ఎట్ ఆల్ పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఖచ్చితంగా ఒంటరిగా వెళ్ళటానికే బీజేపీ డిసైడ్ అయిపోయింది. అదే కనుక జరిగితే జనసేన తెలుగుదేశం కాంబినేషన్లోనే ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో, ఈ 57 అసెంబ్లీ సెగ్మెంట్లో నిర్ణయం తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ ఫిక్స్ అయిపోయారు. 24 దాటి ఆయన ముందుకెళ్ళరు. ఎందుకంటే ఆయన దానికి సంబంధించి గాయత్రి మంత్రంలో ఉన్న లెక్క కూడా చెప్పుకుంటూ వచ్చారు. దానికోసం ఆయన మీద సెటైర్లు కూడా సోషల్ మీడియాలో ఈ వైసీపీ అనుకూల మీడియా చాలా సెటైర్లు వేసింది. ఓకే, 10 మంది నుంచి ఉంటే దశావతారం అంటారా, 9 మంది నుంచి ఉంటే నవగ్రహాలు అంటారా, 8 మంది నుంచి ఉంటే అష్టదిగ్గజాలు అంటారా, 7 ఉంటే సప్తర్షులు అంటారా, 4 నుంచి ఉంటే దుష్ట చతుష్టయం అంటారంటూ సెటైర్లు, ఎటకారాలు, హెక్కిలు చేయటాలు, వాట్ నాట్ ఎవ్రీథింగ్ చేసింది. బట్ ఆయన 24 కన్ఫైన్ అయ్యారు. ఆ 24 గెలిపించుకొని తానేంటో నిరూపించుకునే ప్రయత్నం చేసే పనిలో ఉన్నారు. నెక్స్ట్ 57 సెగ్మెంట్లో ఆయన ఒక్క చోట కూడా కంటెస్ట్ చేయరు. ఒకవేళ తెలుగుదేశం జనసేన అలయన్స్ అయితే ఆయన కంటెస్ట్ చేయరు. 24కే కన్ఫైన్ అవుతారు. అండ్ ఎందుకు ఇలా 24కే కన్ఫైన్ అయ్యారంటే క్వాలిటీని, క్రీమ్ని మాత్రమే తీసుకువెళ్ళాలి అసెంబ్లీలోకి వెళ్ళేప్పుడు. బట్ ఎంతవరకు ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది, తెలుగుదేశం ఓట్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇక్కడ కులాల గురించి మాట్లాడలా. తెలుగుదేశం ఏం తక్కువ క్యాడర్ ఉన్న పార్టీ కాదు. 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 75 లక్షలు, ఒక ఆంధ్రప్రదేశ్లోనే 45-50 లక్షల క్యాడర్ ఉంది. సుశిక్షితులైన క్యాడర్ ఉన్నారు. వాళ్ళు దే ఆర్ కమిటెడ్ ఫర్ ది ఐడియాలజీ ఆఫ్ తెలుగుదేశం విధానాలతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా సరే వాళ్ళు సమర్థించే ఒక హార్డ్ కోర్ కైండ్ ఆఫ్ పీపుల్ వాళ్ళందరూ కూడా. సో వాళ్ళు ఫిక్స్ అయిపోయిన తర్వాత, జనసేన ఫిక్స్ అయిపోయిన తర్వాత వచ్చేది అధికారంలోకి తెలుగుదేశం అని, తెలుగుదేశం జనసేన కాంబినేషన్ అలయన్స్ అని ఫిక్స్ అయిపోయిన తర్వాత మరి బీజేపీ ఆలోచన ఏముంటుంది? బీజేపీ కనీసం అసెంబ్లీ సెగ్మెంట్లో 175లో 60 చోట్ల తన ప్రభావం ఉంటుందని బీజేపీ ఒక ఇంటెలిజెన్స్ లెక్కది. ఆ 60 చోట్ల కూడా తెలుగుదేశం ఇప్పటివరకు బలంగా ఉందని భావిస్తూ వస్తున్న చోట బీజేపీ అలాంటి 60 అసెంబ్లీ స్థానాలు చాలా బలంగా ఉంది. ఇది ఎవరికి దెబ్బ? తెలుగుదేశానికి దెబ్బ. బీజేపీ గెలుస్తుందా లేదా? గెలవచ్చు, గెలవకపోవచ్చు. బట్ బలమైన ఇంపాక్ట్ చూపించిందంటే దట్ ఈస్ గోయింగ్ టు హిట్ బ్యాక్ తెలుగుదేశం. మరి ఈ రకమైన బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్ బీజేపీ ప్రయోగిస్తుందా అంటే బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం బీజేపీకి లేదని బీజేపీ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. కారణం ఏంటంటే మీరు ఇక్కడ గుడ్డికన్ను మూస్తే ఎంత, తెరిస్తే ఎంత, ఇక్కడ మేము మా ప్రజెన్స్ ఉంటే ఎంత, లేకపోతే ఎంత, మా కాన్సన్ట్రేషన్ అంతా కూడా పార్లమెంటు. మనం 400 పైబడి స్థానాలు సంపాదించుకోబోతున్నాం. బట్ ఇక్కడ కూడా మాకంటూ కొన్ని స్థానాలు మేము గెలుచుకోవాలి కాబట్టి ప్రయత్నం చేస్తున్నాండి. 9 లేదా 10 పార్లమెంట్ స్థానాలు, 9 లేదా 10 పార్లమెంట్ స్థానాల్లోనూ, ఒక 60 అసెంబ్లీ స్థానాల్లోనూ వాళ్ళది సిగ్నిఫికెంట్ ప్రజెన్స్ ఉన్నది. అంటే అసెంబ్లీలో ఒక 30 గట్టిగా కష్టపడి, చాలా గట్టిగా రాక్షసంగా కష్టపడితే 35-40లో విజయానికి చేరువలోకి వస్తాం. ఖచ్చితంగా గెలిచే సెగ్మెంట్లో 25 ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. వాళ్ళకి 25 ఉండి జనసేన ఒక 24 గెలుచుకొని 24 గెలుచుకుంటే అక్కడే 49 అవుతుంది. అప్పుడు దేవుడా అంటూ బార్గెన్ చేయాల్సిన పరిస్థితి ఎవరికి వస్తుంది? తెలుగుదేశానికి వస్తుంది. తెలుగుదేశం అనూహ్యంగా ఒక 60 దాటే లెక్కలో ఏం లేదు. సో వాళ్ళకి అవసరం ఎవరి మీద పడుతుంది? ఎవరి మీద బ్యాంక్ అవుతారు? బీజేపీ జనసేన మీద బ్యాంక్ అవ్వాలి. బ్యాంక్ అవ్వాలి అంటే అప్పుడు ఎవరి ద్వారా అప్రోచ్ అవ్వాలి? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ద్వారా అప్రోచ్ అవ్వాలి. అందుకోసం పవన్ కళ్యాణ్ వాంట్స్ టు బికమ్ ఎ కింగ్ మేకర్. ఇక్కడ జనం ఆయన వ్యూహాన్ని తక్కువగా అంచనా వేస్తున్నారు, ఆయన్ని రాంగ్ ఎస్టిమేట్ చేస్తున్నారు, తప్పుగా అంచనా వేస్తున్నారు. ఇది సరికాదు అని చెప్పడం కోసమే ఇదంతా చెప్తున్నది. బీజేపీకి నిర్దుష్టమైన వ్యూహం ఉంది. విస్మృత సామాజిక వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల కోసం కులాల్ని కలుపుకుని వెళ్ళే సిద్ధాంతంతో పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటానికి బీజేపీ ఆశీస్సులు, మద్దతు ఉన్నాయి.
బీజేపీ పెద్దన్న పాత్ర పోషిస్తోంది ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళకి ఉన్న పళంగా ఇక్కడేదో ఆంధ్రప్రదేశ్లో అధికారం సంపాదించాలి, రాజ్యం చేయాలి, పెత్తనం చలాయించాలి అని చెప్పేసి వాళ్ళకేం లేదు. వాళ్ళు పవన్ కళ్యాణ్ని ఫ్యూచర్ ఫోకస్గా వాళ్ళు ముందర పెట్టుకుంటున్నారు. అంటే మనం జాగ్రత్తగా గమనిస్తే మైన్స్లో లోపలికి వెళ్ళే కొద్దీ మైన్స్లో పనిచేసే వాళ్ళు తలకి ఫోకస్ లైట్ పెట్టుకొని వెళ్తుంటారు, హెడ్కి ఫోకస్ లైట్ వెళ్తుంటే దారి కనబడుతుంది. ఆ దారి కోసం వాళ్ళు జాగ్రత్తగా లోపలికి పెనట్రేట్ అవ్వటానికి కావాల్సిన దారి కోసం ఫోకస్ లైట్ పెట్టుకుంటారు. అలా ఒడిదుడుకులున్న దారిలో, రాజకీయ పరంగా ఒడిదుడుకులున్న ఆంధ్రప్రదేశ్లో సరిగ్గా తిన్నగా వెళ్ళటానికి పవన్ కళ్యాణ్ వాళ్ళకి ఫోకస్ లైట్ బీజేపీకి. ఆ విషయం ఆయనకి తెలుసు, వాళ్ళకి తెలుసు. మధ్యలో తెలియని అమాయకులైన జన సైనిక్స్ కొన్ని చోట్ల ఆవేశంతో ఊగిపోతున్నారు. సరే, కన్నింగ్ పాలిటిక్స్ నడిపే తెలుగుదేశానికి ఇది కొంచెం కన్ఫ్యూజన్లోకి నెట్టేసే ప్రయత్నం. ఎందుకంటే తెలుగుదేశం కన్నింగ్ టాక్టిక్స్ని, కన్ఫ్యూజన్ టాక్టిక్స్ని ఎవరు ఇంతవరకు ఛేదించలేకపోయారు. వాళ్ళకి మాడి మీద కొట్టినవాడు, సరిగ్గా మాడి మీద కొట్టి మందేసినవాడు జగన్మోహన్ రెడ్డి అయితే, వాళ్ళని పూర్తి స్థాయిలో తెలుగుదేశాన్ని సరైన సవ్యమైన పాలిటిక్స్ నడిపే స్థాయిలో వాళ్ళని దారిలోకి తేవడానికి బీజేపీ వేరే ఎత్తుగడుతూ ఉంది. సరే, జగన్మోహన్ రెడ్డిది అవసరార్థ రాజకీయం. ఆయన ముఖ్యమంత్రి అయి తీరాలి, లేకపోతే ఆయన కేసులు వెంటాడతాయి. అందుకోసం అని చెప్పి అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా అవసరార్థ రాజకీయం. ఆయన ముఖ్యమంత్రి కావాలి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఎక్కడ కేసులు పెడతాడో ఏంటో. అందుకని ఆయన లెటర్ రాశారు డీజీపీకి, అయ్యా నా మీద ఏం కేసులు ఉన్నాయో చెబితే నేను ఎఫిడవిట్లో రాసుకుంటాను అని చెప్పి లెటర్ రాశారు. అన్ని జిల్లాల ఎస్పీలకి, రెస్పెక్టివ్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్స్కి కూడా ఆయన లెటర్స్ పంపించేశారు. ఈ మొత్తం వ్యూహంలో మనకు అర్థమైంది కదా. 24లో కనీసం జనసేన ఒక 20, బీజేపీ గట్టిగా కాంటంప్లేట్ చేస్తున్న 35లో బీజేపీ ఒక 20 తెచ్చుకుంటే ఈ 40 సీట్లు రేపు పొద్దున తెలుగుదేశానికి అవసరం పడతాయి. తెలుగుదేశం నెంబర్ ఎట్లాగూ 60 దాటదని చెప్పేసి బీజేపీకి ఉన్న అండర్స్టాండింగ్, వాళ్ళు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ద్వారా తెప్పించుకున్న నివేదిక అండ్ ఓన్ ఇంటెలిజెన్స్, పార్టీ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా తెప్పించుకున్న నివేదిక. అలాగే బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి నేతృత్వం వహిస్తున్న పురంధరేశ్వరి గారి మీద కూడా బీజేపీ పూర్తిగా ఏమీ నమ్మకం పెట్టుకోవాలా. ఎందుకంటే వాళ్ళకు స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ కావాలి. నందమూరి నారా ఫ్యామిలీలో విభేదాలు సృష్టించాలంటే వాళ్ళకి కావాల్సింది పురంధేశ్వరి గారు. ఆవిడేమీ వాళ్ళకి సీఎం క్యాండిడేట్ కాదు, ఆవిడ ఎక్కడో పార్లమెంట్ స్థానం నుంచి కంటెస్ట్ చేస్తారు. సో ఆవిడని పెట్టుకుంటారు, ఆ ఫ్యామిలీస్లో డివిజన్ తీసుకొస్తారు. ఎవరైనా కుటుంబ పాలన అంటూ ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వేరు పార్టీలో ఉన్నారని వేలెత్తి చూపితే వాళ్ళని కూడా వేలెత్తి చూపడానికి బీజేపీ ఒక మంచి అవకాశం కల్పించింది. నారా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ సింహభాగం తెలుగుదేశంలో ఉంటే సెక్షన్ ఆఫ్ నారా అండ్ నందమూరి ఫ్యామిలీస్, నారా ఫ్యామిలీ ఉండకపోవచ్చు, నందమూరి ఫ్యామిలీ పురంధరేశ్వరి గారికి బాసటగా నిలిచింది. సో ఈ క్రమంలో బీజేపీ వేసే ఎత్తుగడ, పవన్ కళ్యాణ్ వ్యూహం రేపొద్దున తెలుగుదేశాన్ని ఈ రెండు పార్టీల హెడ్ క్వార్టర్స్ ముందు తెలుగుదేశం నాయకులు రెక్కలు కట్టుకొని వాళ్ళే పరిస్థితి క్రియేట్ చేయబోతున్నాయి.